హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడైతే ఇంకో మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను. సో ఈ ట్రిప్ అయితే మేము మళ్ళీ మంత్రాలయం నుంచి డైరెక్ట్గా అరుణాచలం ఆర్ఎల్స్ తిరునామలై అనమాట. సో ఇక్కడికైతే బయలుదేరిపోయినాము. ఇదైతే అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. మేము అనుకోలేదు వెళ్ళాలి అనేసి. కానీ ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కాబట్టి ఇది కన్నా సడన్గా అలా వెళ్ళిపోవాలనిపించేసి ఇంకా డైరెక్ట్గా అయితే మేము అరుణాచలంకి అయితే వెళ్ళిపోతున్నామండి. సో మేము ఇంకా డైరెక్ట్గా మేము మంత్రాలయం నుంచి వెళ్ళాం కాబట్టి మాకు అప్రాక్సిమేట్లీ మేబీ 580 ఆర్ 520 కిలోమీటర్స్ 580 కిలోమీటర్స్ దగ్గర దగ్గర అయ్యుండొచ్చు. సో దాని నుంచి మేము ఇది బెంగుళూరు బైపాస్ ఇవన్నీ వచ్చింది కాబట్టి ట్రాఫిక్ స్టార్ట్ అయిపోయింది. ప్రతి ఒక్కరికి తెలిసిందే. మనం దగ్గర దగ్గర బెంగుళూరు ఎంటర్ అవ్వగానే ట్రాఫిక్ అనేది ఉంటుంది. సో తర్వాత మేము బెంగుళూరు నుంచి కృష్ణగిరి నుంచి తిరునామలై. సో ఈ మధ్యలో మేము ఇంకా టైం అవుతే 2:00 అట్లా అయిందనమాట. ఇంకా బాగా ఆకలవుతుంది. ఇంకా వేరే ముందుకు వెళ్తే ఇంకా మళ్ళీ ఏమి దొరకవనేసి ఇక్కడ మేము చిత్తూరు అంటే మేము మంత్రాలయం సైడ్ నుంచి వెళ్ళాం కాబట్టి ఒక సైడు చిత్తూరు నుంచి తర్వాత తమిళనాడు ఎంటర్ అవుతాం కాబట్టి ఆ మధ్యలో మేము తిన్నాము. సో ఇంకా తినేసినాక మళ్ళీ మా జర్నీ అయితే మొదలుపెట్టాము. ఎండ అయితే చాలా విచిత్రంగా ఉంది అనమాట. ఏసీ మీద ఎంత పెట్టినా కానీ అంత వేడి అనిపిస్తుంది ఫ్రంట్ సైడ్ నిజంగా. అప్పటికే మేము డల్ అయిపోయాం కొంచెం. కానీ కొంచెం హుషారైతే ఉంటుంది కదా లాంగ్ డ్రైవ్ చాలా రోజుల తర్వాత నిజంగా. సో ఇంకోటి ఏంటంటే మనకి చెన్నై తమిళనాడు అంతా ఓటింగ్ జరుగుతుందంట, ఎలక్షన్స్ ఉందంట. సో దానివల్ల చెక్కింగ్ అన్న బీభత్సంగా ఉన్నింది. యాక్చువల్లీ మేము వెళ్ళేటప్పుడే చెక్కింగ్ మా కార్ని ఆపేశారనమాట. ఏమంటే మనకి రూట్ మ్యాప్స్ అనేది గూగుల్ మ్యాప్ అనేది మనకి ఎట్లా చూపిస్తుందో ఒక్కొక్కసారి అట్లా వెళ్తాం కాబట్టి మాకు ఒక దగ్గర దారి మిస్ అయ్యి మేము ఇంకా లోపల నుంచి వెళ్ళామన్నమాట. దాన్ని బట్టి మేమేమో డబ్బులో ఏదో తెస్తున్నాం అనుకొని మమ్మల్ని ఆపారు విత్ కెమెరా అనమాట ఎలక్షన్ కమిటీ వాళ్ళు. సో అక్కడ నాకు చాలా భయమైపోయింది. కానీ మన దగ్గర ఏది ప్రాబ్లం లేదు కాబట్టి పంపించేశారు అక్కడి నుంచి. సో తర్వాత అయితే మేము ఈవినింగ్ అనమాట ఐ థింక్ 5:30 ఆర్ 6కి మేము అరుణాచలం అయితే రీచ్ అయిపోయామండి. ఇంకా అరుణాచలం రీచ్ అయినాక ఈరోజు గిరి ప్రదక్షిణం చేద్దామా లేదా అనేసి చాలా కన్ఫ్యూజ్లో ఉండి ఫస్ట్ అయితే రూమ్స్కి ఎతికినామన్నమాట. ఇంకా రూమ్ ఒక దగ్గర వెళ్తే చాలా కాస్ట్ చెప్పారు, 2800 పైన చెప్పారనమాట. కానీ రూమ్కి ఇచ్చేంత ఇది లేదు. మళ్ళీ ఇంకొకసారి వేరే దగ్గర కనుక్కొని వెళ్తే ఈ రూమ్ అయితే దొరికిందనమాట మాకు. ఈ రూమ్ అయితే చాలా బాగుంది, బడ్జెట్లోకి వచ్చిందండి. ఇంకా ఇక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా దర్శనంకి అయితే మేము బయలుదేరిపోయినామన్నమాట. ఇంకా దర్శనంకి ఎంతసేపు అంటే మేము యాక్చువల్లీ ఈరోజే దర్శనం చేసుకొని నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్ ఇంకా గిరి ప్రదక్షిణం చేయాలనుకున్నాము. సో దర్శనంకి మేము 50 రూపీస్ టికెట్ అయితే తీసుకున్నాము. ఎందుకంటే మేము రష్ అంటే మెయిన్లీ ఫుల్ మూన్ డే మండేస్ ఇవన్నీ ఫుల్ రష్ ఉంటుంది అనేసి విన్నామన్నమాట. మేము వెళ్ళింది బుధవారము అట్లా కాబట్టి పెద్దగా మాకు అవసరం లేదనుకొని మేము 50 రూపీస్ టికెట్ అయితే తీసుకున్నాము. గుడిగన చాలా ఖాళీగా ఉంది, చాలా మనశ్శాంతిగా ఉన్నింది. ప్రతి ఒక్క దగ్గర నిదానంగా నడుచుకొని పోయినామన్నమాట. ఐ థింక్ బిజీగా ఉన్న డేస్ కన్నా మనం ఇలాంటి టైంలో వస్తే మనం మనశ్శాంతిగా దేవుడిని మొక్కొచ్చు, దీపం వెలిగియొచ్చు. ఇలాగా చాలా బాగా అనిపిస్తుంది. పిల్లలకి పెద్ద ఇబ్బందిగా అనిపియదని నా ఒపీనియన్ అనమాట. ఇంకా ఇట్లా అయితే మా దర్శనం చేసుకొని నిదానంగా ఆల్మోస్ట్ ఎంత జనాలు లేకపోయినా ఒక 2 to 3 అవర్స్ అయితే దర్శనం పట్టిందండి. ఎందుకంటే మేము 7:30కి వెళ్ళాము. ఎందుకంటే 8కి అంతా దర్శనం క్లోజ్ చేస్తారంట. సో మేము 7కి వెళ్ళాంలేండి. 7కి వెళ్తే 8:30కి బయటకు వచ్చాము మేము. సో జనాలు అంత ఎక్కువ లేకపోయినా దగ్గర దగ్గర 8:30కి అయింది. నెక్స్ట్ గిరి ప్రదక్షిణం చేసామా లేదో నెక్స్ట్ వీడియోలో పెడతాను.